రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి అందరూ మద్దతు ఉంటుందని, మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ప్రజల నుంచి తమ ప్రచారానికి వస్తున్న విశేష స్పందన ఇందుకు నిదర్శనమన్నారు. రాజానగరం, సూర్యారావుపేట, చక్రద్వారబంధం గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పార్లమెంట్ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు పాలనలో చేసిన మోసాలు, నేడు జగనన్న ప్రభుత్వంలో ప్రజలు చేసిన మంచిని ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. వీరికి అడుగడుగున హారతులతో ఘన స్వాగతం పలికారు. ముందుగా సూర్యారావుపేటలోని కనకదుర్గ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీతోనే అభివృద్ధి సాధ్యమని, గత 5 ఏళ్లుగా సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత వైసీపీదేనని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో అనేక పథకాలు రూపొందించి పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. గతంలో ఉన్న పథకాలతో పాటు మరిన్ని పథకాలను నూతన మేనిఫెస్టోలో పొందుపరిచి అన్ని వర్గాల వారికి అండగా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాజానగరం నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్ల కాలంలో 1773 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, 1377 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అర్హత కలిగిన వారందరికీ అందించామని, 20,178 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు అందించి ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికల రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని సీలింగ్ ఫ్యాన్పై ఓటు వేసి దుష్టత్రయం ప్రతిపక్ష పార్టీలను ఎప్పుడు తరిమి కొడదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని రాజా అన్నారు.